శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం అంబరీషుడి చరిత్ర, దూర్వాసుడి కోపం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు పొందాడు, అంబరీషుడు భక్తి వల్ల ఎటువంటి లాభాలు పొందాడు అనే విషయాలను గురించి తెలుసుకున్నాం. అయితే నవమ స్కందంలో పోతనామాచ్యుల వారు ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కందాన్ని ప్రారంభం చేసే ముందు నవమ స్కందంలో రామాయణాన్ని చెప్పారు. నవమ స్కందంలో రామచంద్ర ప్రభు సంకీర్తనం విశేషంగా చేయబడింది. ఎందుకంటే నవమి కదండి, అందుకని ఎలాగైనా రాముడి అవతారం అయిన తర్వాతే కృష్ణుడి అవతారం కాబట్టి ఆయన ఆ రకంగా నవమి నాడు శ్రీరామచరిత్ర నవమ స్కందంలో చెప్పారనమాట. అంటే టూకీగా చెప్పారు. దీని తర్వాత కృష్ణ జననం గురించి చెప్తారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానం కలగడానికి ప్రతిబంధకమైన పాపం పరిహరింపబడి యజ్ఞపురుషుని అనుగ్రహం చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచి ఇస్తే పుట్టిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురు కుమారుల యందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం 14 సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసులను పీచమడిచి అక్కస్తో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తర్వాత అరణ్యకాండలో కబంధవత జరిగిన తర్వాత సుగ్రీవుని జాడ తెలుసుకుని సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ సహాయంచే 100 యోజనుల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కును ఉన్న లంకాపట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఆవిలి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెకటార్చి తిరిగి సీతమ్మను తాను పొంది 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్యపరిపాలన చేసి రామరాజ్యము అని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలైన యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమైన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమైన అవతారము రామావతారం. చూసారా, ఒక్క వాక్యంలో ఎలా చెప్పారో ఆయన. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతన గారి యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించడానికి తోడ్పడింది. కాబట్టి ఈ భాగవతం ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు రామాయణం అంతా చదువుకోవడం చేయడం అక్కర్లేదు. ఈ ఒక్క వాక్యాన్ని గుక్క తిప్పుకోకుండా చూడండి, ఆయన మనం గనక చెప్పుకోగలిగినట్టే, అంటే గుక్క తిప్పుకోకుండా అంటే ఇదేం పరీక్ష కాదు, రోజు ఈ కాస్త చూడండి. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు పుట్టిన దగ్గర నుంచి రాముడి అవతారాన్ని చాలించడం వరకు కూడా మనం ఒక చిన్న పారాగ్రాఫ్లా ఉంది. అది చదువుకుంటే, అది వింటే ఎంతో పుణ్యం, అంటే రామాయణం చదివిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ నవమ స్కందంలో రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పి ఇక భాగవతంలో దశమస్కందాన్ని ఆయన ప్రారంభించారు. దశమస్కందంలో ఆయన ఏం చెప్పారంటే, భాగవతంలో దశమస్కందం అసలు ఆయువు పట్టు లాంటిది. కథాంశం పరిణితి చేత, కథాంశ వైశిష్టం చేత ఇది చాలా గొప్పది. భాగవతంలోని దశమస్కందం జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఎందుచేతనంటే మనస్సుకి ఏదో ఒక ఆలంబనం ఉండాలి. అంటే ఏదో ఒక చూసారా, దానికి ఒక టైంపాస్ అంటారు చూసారా, అలాంటిది ఏదో ఒకటి ఉండాలి. మనం ఏ ఆలంబనం మనసుకి ఇవ్వకపోతే అది వెతుక్కుంటూ ఉంటుంది తప్ప అది ఒట్టినే కూర్చోదు. మనం ఏదో ఒక పని దానికి చెప్పకపోతే ఇంకోటి ఏదో వెతుక్కుంటూ ఉంటుంది. మనసు చూసారా, విమానం కంటే రాకెట్ కంటే కూడా స్పీడ్గా వెళ్ళిపోతుంది అంటూ ఉంటారు. ఆ రకంగా అన్నమాట. మనం మనస్సుకు ఏ పనిని చెప్పకపోతే అది ఇంద్రియములను సుఖపెట్టడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి ఒక విషయ వస్తువును పట్టుకుంటుంది, విషయములు పట్టుకుని తిరుగుతుంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఒక సద్వస్తువుని దానికి అప్పచెప్పినట్లయితే దాని యందు దోషం ఉండదు. మనస్సు దానిని పట్టుకుని ఆడుకుంటుంది. ఇక్కడే పోతన గారు ఒక రహస్యం చెప్తారు. దానికి ఒక సద్వస్తువు అంటే మంచి వస్తువుని, ఏదో ఒక పుస్తకం మంచి పారాయణం చేసుకోవడము, ఒక భక్తి టీవీ పెట్టుకుని వినడము అలాంటిది చేసామనుకోండి, ఆ మనసు కూడా అటువంటి పనులనే చేస్తూ ఉంటుంది. లేదు, సెల్ ఫోన్ పెట్టుకుని యూట్యూబ్లో ఏవో అక్కర్లేని విషయాలు చూడడము, లేకపోతే ఏవో ఆటలాడుకుంటూ ఉండడం అయితే మనస్సు దానికోసమే పరితపించిపోతూ ఉంటుంది. అయితే ఈ పోతన గారు ఏం చెప్పారంటే, భాగవతంలో ఒక చోట మాట్లాడుతూ ధర్మరాజుతో నారదుడు ఇలా అంటాడు,
అసలు మనం ఏ రకమైన సరే అనుబంధాన్ని అంటూ పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి. గోపికలు ఈశ్వరునితో పెట్టుకున్న సంబంధం కామ సంబంధం. కంసుడు కృష్ణుడు తను చంపేస్తాడేమోనని భయంతో ఆరాధించాడు. శిశుపాలుడు మొదలైన రాజులు ఆయనతో శత్రుత్వమును పెంచుకున్నారు. వృష్టివంశీయులందరూ కూడా కృష్ణునికి తమ బంధువు అనే అనుబంధాన్ని పెంచుకున్నారు. పాండవులందరూ ప్రేమతో ఆయనను ఆరాధన చేశారు. నారదాదులు ఆయనను భక్తితో ఆరాధించారు. ఇలా అందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నారు. ఏ రకంగా ఈశ్వరునితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరునే చేరుతాం అని ధర్మరాజుతోటి నారదుడు చెప్పాడు. పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడనుకోండి, ఏమవుతుంది? చేయి కాలుతుంది. మధ్య వయస్కుడు ముట్టుకున్నా చేయగలుగుతుంది, వృద్ధుడు ముట్టుకున్నా కాలుతుంది. అలాగే ఒక జ్ఞాని ముట్టుకున్నా కూడా కాలుతుంది. ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం స్వభావం. అది ఏ భావనతో ముట్టుకున్నా కాలిపోతూ ఉంటుంది. మనం పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది. కాల్చడం దాని స్వభావం కాబట్టి కావాలని ముట్టుకున్నా కాలుతూ ఉంటుంది. అలాగే ఉద్ధరించడం ఈశ్వరుని స్వభావం. అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైన అనుబంధాలలోంచి ఈశ్వరుడి వైపుకు తిప్పిపెట్టాలి. మనస్సుని ఈశ్వరుని వైపుకు తిప్పిపెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం కాదు. మనం ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండవచ్చు. మనం మన సంసారంలో అనుభవించే సుఖాలన్నిటినీ ఈశ్వరానుగ్రహంగా భావిస్తూ ఉండాలి. ఏది చేసినా ఈశ్వరునితో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. మనకి ఒక ప్రమోషన్లో వచ్చి జీతం పెరిగి ఆ జీతం మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చి ఎంతో హాయిగా జీవితాన్ని గడపడానికి అనుకూలించడానికి ఉపయోగపడేటటువంటి డబ్బు వచ్చింది అనుకోండి, అది ఈశ్వరానుగ్రహం అనుకోవాలి. అంటే ఇతర కష్టపడి పరీక్ష రాసో లేకపోతే ఇన్ని నాళ్ళు సర్వీసు మంచిగా ఉండి చేసో అతని పై అధికారులు ఇతనిని మెచ్చుకుని ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. అయితే అది తన గొప్ప అని అనుకోకూడదు. ఆ రకంగా ఉండడానికి, ఒక తప్పుడు పని ఏదీ చేయకుండా ఉండడానికి, తర్వాత అటువంటి పరీక్షలు అంటే ప్రమోషన్ల కోసం రాసే పరీక్షలు ఏమైనా రాయగలిగితే అతనికి వచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చేటట్టుగా ఆ ప్రశ్నాపత్రం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ భగవంతుడు చేసి అతని అదృష్టానికి కారకుడవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడే మనకొక అవకాశంగా ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినందువల్లే మనం ఇది అంతా తీసుకోగలుగుతున్నాము అని చెప్పి ఏది చేసుకున్నా ఏది వచ్చినా ఈశ్వరుడే ఇచ్చాడు అంటే భగవంతుడే ఇచ్చాడు అని అనుకుంటూ ఉండాలి మనం. హిరణ్యకశిపుడిలాగా ఈశ్వరునితో శత్రుత్వం పెట్టుకుని ఈశ్వరుని పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతునితో శత్రుత్వం పెట్టుకుని బ్రతికినటువంటి బ్రతుకు 10 మంది చేత అసహ్యింపబడుతుంది. అలా బతకూడదు. ఈశ్వరుడి యందు ప్రేమతో బతికిన బతుకు 10 మంది చేత ఆదరింపబడుతుంది. సద్బుద్ధిని ఇస్తుంది. ఇహమునందు మంచి నడవడిని ఇస్తుంది. పరమునందు ఈశ్వరుని అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన పాదములు చేరుకునే అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి సాత్వికమైన భక్తి అన్నిటిలోకి గొప్పది. ఇలా భక్తితో ఉండడానికి, ఈశ్వరుని పట్టుకోవడానికి మనకు ఒక ఆలంబనం కావాలి. అసలు భక్తితో ఉండడానికి కూడా ఈశ్వరానుగ్రహం కావాలండి. మనం పూజ చేసుకుందాము అనుకుంటే అది ఈశ్వరానుగ్రహం ఉండి చేసుకోగలగాలి తప్పితే ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా మనం ఆ రోజు కనీసం దేవుడి గదిలోకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. చూడండి, చాలామంది తీర్థయాత్రలకు వెడదామని తిరుపతికి, షిరిడీకి ఇలాంటి చోట్లకి వెడదామని, కాశీ అని, రామేశ్వరం అని టిక్కెట్లు ఎప్పుడో 2-3 నెలల ముందు ఇలాగ వాళ్ళు టిక్కెట్లు రిజర్వేషన్కి ఓపెన్ చేశారు అనగానే వెంటనే చేయించేసుకుంటూ ఉంటారు. ఎంతో ఇదిగా ఎప్పటి నుంచో ప్రయత్నపూర్వకంగా అన్నీ కొనుక్కుని ఎక్కడికెక్కడ తిరగాలి, ఏవేవి చూడాలి అన్నీ లిస్టులు రాసుకుని అన్నీ చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి అనుగ్రహం లేదు అనుకుంటే రేపు ప్రయాణం అనగా ఈరోజు ఏదో అవాంతరం రావడం, అవరోధించబడేటటువంటి విషయాన్ని వినడము ఏదో జరిగి ఆగిపోతూ ఉంటారు. అటువంటి అంత దీక్షగా అంత ప్రయత్నపూర్వకంగా ఎప్పటి నుంచో చేసుకున్న వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించకుండా ఉన్నాడు అంటే వాళ్ళకి ఆయన అనుగ్రహం లేదు. కానీ ఎవరో 10 మంది కాశీకి వెడుతున్నామండి, ఒక ఆవిడ అనుకోకుండా మానేసింది, మీరు ఏమైనా వస్తారా అంటే అప్పటి వరకు అసలు కాశీకి వెడదామని ఊహామాత్రంగా అనుకోనిటువంటి వ్యక్తి వాళ్ళతో కలిసి వెళ్ళిపోదామనుకుని గబగబా 4 చీరలు 4 బట్టలు పెట్టేసుకుని ఆ దంపతులు కనుక వెళ్ళిపోయారే అనుకోండి, వాళ్ళని భగవంతుడు అనుకోకపోయినా వాళ్ళ భక్తికి మెచ్చి
వాళ్ళు పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మనస్పూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు కాబట్టి వాళ్ళ భక్తికి మెచ్చి ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించి తన దగ్గరికి వచ్చి తన దర్శనాన్ని చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి భక్తి చాలా ప్రధానమైంది. అంతేగాని డబ్బు ఉంది కదా ఎంతసేపట్లో చేస్తాం తీర్థయాత్రలు, డబ్బు ఉంటే అన్నీ చేసేయచ్చు అనే మాట ఈ రోజుల్లో ఒక ఇదే పెళ్ళి కుదిరింది బాబోయ్ ఎలాగో ఎలా చేస్తాము అనే బాధపడుతున్న వాళ్ళు ఈ రోజుల్లో ఒక ఏదైనా పెళ్ళే కాదు ఏ ఒక్క శుభకార్యం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా కూడా డబ్బు ఉంటే చాలా అయిపోతుంది అనే దృష్టిలోకి వచ్చేసారు. కానీ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే జరుగుతుంది అనేటటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయింది. మనం ఏమీ వినకుండా అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుని పట్టుకొనమని మనస్సును ఆదేశిస్తే అది మనస్సును ఎలా పట్టుకుంటుంది? పట్టుకోదు. మనకి లోపల అది బాగా పట్టుకోవాలంటే పరమాత్మ అందరికన్నా బాగా సులభుడై రావాలి. లేకపోతే ఆయనకి ఏంటండి, ఒక పసిపిల్లవాడిలా పుట్టి పశువుల వెంట ఆవుల వెంట దూడల వెంట పరిగెత్తి చోరలీలలు చేశాడు. ఎందుకు అన్ని లీలలు చేశాడు? ఈ లీలలు చేయడం వెనకాల ఉన్న అంతరార్థం, ఆ లీలల వెనక ఉన్న రహస్యం మనకు అర్థం అవ్వచ్చు లేక అర్థం కాకపోవచ్చు. కనీసం బాహ్యంలో ఆ కథ మనసును పట్టుకుంటే మనసును అస్తమాను దానిని గురించి తరిచి తరిచి ఆలోచిస్తూ ఉండేటట్టుగా చేస్తే అలా ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించే మనస్సు కృష్ణుణ్ణి పట్టుకుంటుంది. ప్రసోవైసహ అని ఆయనకు పేరు. అది ఈశ్వరుని దగ్గరకు చేరుస్తుంది. మనస్సుకు అపారమైన తృప్తిని ప్రశాంతతని కల్పిస్తుంది. భాగవతంలో దశమస్కందంలోకి వచ్చేసరికి వ్యాస భగవానుడు కృష్ణ భగవాను లీలలను విశేషమైన వర్ణన చేశారు. పోతన గారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. ఆయన కృష్ణలీలలు అనేవి చాలా చాలా ఆనందం వచ్చేస్తుంది. ఎటువంటి వాళ్ళకైనా సరే ఆ కృష్ణుణ్ణి తమ పిల్లల్లో చూసుకుని, నా పిల్లాడు కూడా కృష్ణుడిలాగే ఇలాగే చేస్తూ ఉంటాడు, మా అబ్బాయి కూడా ఇంతేనండి అనేస్తూ ఉంటాం గబుక్కున. ఎందుకంటే అంత అందంగా ఉంటాయి అవి, ఎంత ముద్దొచ్చేస్తూ ఉంటాయో. ఒకవేళ ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కృష్ణుడే మన ఇంట్లో పుడితే బాగుండని ఎంతో ఆనందపడిపోతూ వింటూ ఉంటారు. కాబట్టి దశమస్కందాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి చతుర్ముఖ బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చిందిట. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులమని పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమి మీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణిచి భూమి భారమును తగ్గించవలసింది అని ప్రార్థించిందిట. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే ఎన్ని ప్రాణులు ఉన్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. కానీ ధర్మం తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారం అని బాధపడుతూ ఉంటుంది. అన్నిటినీ సృష్టి చేసినది బ్రహ్మగారే కదా. అందుకని బ్రహ్మగారిని అడిగింది. భారం తగ్గించడం అన్నది ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉండాలి. కాబట్టి నీవైనా నేనైనా ఆయననే ప్రార్థన చేయాలి అని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంలో స్వామివారిని ఉపాసన చేశారట. ఆ ధ్యానమందు ఆయనకు ఒక వాణి వినబడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నారు, భూదేవి, నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారంను స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమైన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిలా ఉన్నప్పటికీ రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు. ఎందరో రాక్షసులు, ఎందరో దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారం తగ్గుతుంది. దేవతలను, సురకాంతలను తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమును జ్ఞానమును ఇస్తాడు, లోకానికి జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పాడు. అప్పుడు భూమాత పరమ సంతోషం పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షణ చేస్తోంది. ఆవిడ కాదు, మనం కూడా నిరీక్షణ చెయ్యాలి కదండి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసం. ఆ కృష్ణ పరమాత్మ లీలలు చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు ఎంత అందంగా చేశాడు, ఎన్ని రకాల రాక్షసుల్ని హతమార్చాడు, తల్లితోటి ఎంత గొప్పగా మాట్లాడాడు. ఈ విషయాలన్నిటినీ కూడా మనం రాబోయే పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.